నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడవను అని చెప్పి దేవుడు ఎంత గొప్ప ప్రత్యక్షంగా మాట్లాడుతూ వస్తున్నాడు. మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువు. ఎందుకు ఆ విధంగా చెప్పి మాట్లాడుతూ వస్తున్నాడు అంటే, నేను నీతో చెప్పింది నీతో దేవుడు ఏం చెప్తూ మాట్లాడుతూ వస్తున్నాడు, నీకు గొప్ప వాగ్దానాన్ని ఇస్తూ వచ్చినాడు, నీకు గొప్ప కార్యాన్ని జరిపిస్తూ వచ్చినాడు, నేను స్వస్థపరుస్తూ ఉంటున్నాడు, నేను బాగు చేస్తూ ఉంటున్నాడు. నీ సమస్య తీరకుండా ఉన్నటువంటి ఏ యొక్క సమస్యలో నువ్వు ఉంటూ వచ్చినావో ఆ యొక్క సమస్య నుండి నిన్ను సంపూర్తిగా తీసివేయాలనే ఉద్దేశంతో దేవుని చెప్పి మాట్లాడుతూ వస్తున్నాడు. అంటే నీతో చెప్పినటువంటి గొప్ప కార్యాన్ని నెరవేర్చాలన్న ఉద్దేశంతో నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని మాట్లాడుతూ వచ్చినాడు దేవుడు. కాబట్టి నువ్వేమనుకుంటున్నావు అంటే, దేవుడు నన్ను విడిచిపెడుతూ వచ్చినాడేమో, దేవుడు నన్ను లెక్క చేయట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు నీతోటే ఉంటూ వచ్చినాడు. నీకోసం నేను చనిపోతూ వచ్చినాను, ప్రాణం పెడుతూ వచ్చినాను, సమాజం పెడుతూ వచ్చినాను, సమాజాన్ని తిరిగిస్తూ వచ్చినాను. బిడ్డ, నువ్వు ఎటువంటి స్థితిలో భయపడాల్సిన బాధపడాల్సిన అవసరం లేదని గొప్ప మాట్లాడుతూ గొప్ప ప్రేమిస్తున్నాడు మన తండ్రి యేసయ్య గారు. కాబట్టి ఇదేనా నీ భక్తి, కాబట్టి ఇదేనా నీ ప్రార్థన, ఇదేనా నీ గొప్ప ఆరాధన అని చెప్పి సమస్త సంపూర్తి పరీక్షించుకో బిడ్డని మాట్లాడుతున్నాడు మన గొప్ప మన తండ్రి యేసయ్య. గొప్ప ప్రేమతో ప్రేమిస్తున్నాడు జీసస్ క్రైస్ట్.